హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో మీ అంతా బాగున్నారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. చాలా రోజులు వీడియో పెట్టక కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఫీవర్స్ అని కొంచెం డిలే చేయడం జరిగింది. మొత్తానికి మన ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ 2 రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. అయితే ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి పెడుతున్నా. ఏంటంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2-2 నుంచి 3-1కి వచ్చిన ఇప్పుడు బీఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో R22 వాళ్ళకు, సో వాళ్ళకి సంబంధించిన డిటెన్షన్కి సంబంధించిన రిలాక్సేషన్ రూల్స్ నోటిఫికేషన్ రూపంలో మీ కాలేజెస్కి పంపించడం జరిగింది. కొన్ని కాలేజీలకు అయితే లిస్ట్ కూడా రావడం జరిగింది. కొంతమంది పాపం ప్రమోట్ అయిన వాళ్ళు కూడా కొంచెం పేర్లు రావడం జరిగింది దాంట్లో. దానివల్ల దాని సొల్యూషన్ ఏంటని నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఫాలో అప్ అయిపోయి చేసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు? రిలాక్సేషన్ వచ్చేసరికి 25% రిలాక్సేషన్ ఇచ్చారండి. అయితే చాలామందిలో ఉన్న భావన ఫస్ట్ ఇయర్‌లో ఉన్న సబ్జెక్టులన్నీ క్లియర్ అయితే కదా థర్డ్ ఇయర్‌కి వెళ్ళేది అసలైతే రూల్ ప్రకారం. మరి ఫస్ట్ ఇయర్‌లో ఉన్నదానికి 25% ఇచ్చారా? లేదా ఓవరాల్‌గా అంటే 2-2 వరకు మొత్తం ఎన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయో 80 క్రెడిట్స్ ఉంటాయి కదా బీఫార్మసీ వాళ్ళు. దాంట్లో 25% రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దాని ప్రకారమే వాళ్ళు డిటెన్షన్ లిస్ట్ అనేది తయారు చేశారు. ఓన్లీ బీఫార్మసీకి మాత్రమే ఇది పంపించడం జరిగింది. నిదానంగా అన్నిటికీ వస్తది. అయితే మీలో ఎంతమంది రిటైన్ అయ్యారో కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీ కాలేజీకి లిస్ట్ వచ్చిందా లేదో చెప్పండి. సో ఓవరాల్‌గా అయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? సో మీరంతా బాగుండాలని కోరుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో కాల్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.